యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం. శత్రువుని ఓడించడమే యుద్ధం లక్ష్యం. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతోంది భారత్. రక్తం చెందకుండా, బుల్లెట్ పేల్చకుండా పాక్కు ఎలా బుద్ధి చెప్పాలనే దానిపై వ్యూహాలు రచిస్తోంది. టూరిస్టులను ఎలా తూటాలు పేల్చి చంపారో అంతకు మించి బాధ అనుభవించేలా ఖతర్నాక్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే దేశ ప్రధానితో ఆర్ఎస్ఎస్ చీఫ్ భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర సమయం ఇద్దరూ సమావేశమయ్యారు. ఇప్పుడు వీరి సమావేశంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇంతకీ వారి ఇరువురి భేటీ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? వారు తీసుకోబోయే చర్యలేంటి? ఊహించని దెబ్బ కొట్టే ప్లాన్లో కేంద్రం. వరుస సమావేశాలతో సర్వత్రా ఉత్కంఠ. ప్రధాని మోదీతో ఆర్ఎస్ఎస్ చీఫ్ భేటీ సీక్రెట్ ఏంటి? పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్య కోసం భారత సైన్యం పక్కా ప్లాన్తో రెడీ అవుతోంది. లెక్కకు లెక్క, దెబ్బకు దెబ్బ తీసేలా వ్యూహాలు రచిస్తోంది. ప్రతీకారమే ఎజెండాగా ప్రపంచమంతా చూసేలా ఎవరూ ఊహించని రిప్లైకి రెడీ అవుతోంది. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీతో మన దేశంలో అతిపెద్ద హిందూ ఆర్గనైజేషన్ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంచాలక్ మోహన్ భగవత్ భేటీ అయ్యారు. పహల్గామ్ దాడి తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. పాకిస్తాన్తో భారత్ ఇకపై ఎలా వ్యవహరించాలి, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలేంటి వంటి అంశాలపై ప్రధాని, ఆర్ఎస్ఎస్ చీఫ్ మధ్య చర్చ జరిగినట్లుగా సమాచారం. ఉగ్రవాదం అంతానికి తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని మోహన్ భగవత్ ప్రధాని మోదీకి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పహల్గామ్లో కాల్పులకు తెగబడి అమాయకులను పొట్టన పెట్టుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని హెచ్చరించారు. అత్యంత కఠినంగా శిక్షించడంతో పాటుగా వారికి సహకరిస్తున్న వారికి దీటైన జవాబిస్తామని అన్నారు. ఇందుకు తేదీ, సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుందని తెలిపారు. ఉగ్రవాదులకు ఎలాంటి శిక్ష విధించాలో సైన్యమే నిర్ణయిస్తుందని ఉద్ఘాటించారు ప్రధాని మోదీ. ఇక పహల్గామ్ మారణహోమానికి బాధ్యులైన వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. తాము బలమైన ప్రతిస్పందన ఆశిస్తున్నామని అన్నారు. మతం అడిగి మరీ ప్రజలను చంపారని, హిందువులు ఎప్పటికీ అలాంటి పని చేయరని అన్నారు. తమ హృదయాల్లో బాధ ఉందని, తాము ఆగ్రహంతో ఉన్నామని ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యానించారు. ప్రజలను రక్షించడం రాజ విధి అని భగవత్ అన్నారు. మనం పొరుగువారిని ఎప్పుడూ అవమానించం, హాని చేయం. కానీ ఎవరైనా చెడు మార్గంలోకి వెళితే మరో మార్గమేంటి? ప్రజలను రక్షించడం రాజ్య కర్తవ్యం. రాజు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. బృందగులకు బుద్ధి చెప్పడం కూడా విధిలో భాగమేనని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో టెర్రరిస్టులు ఉద్దేశ్యపూర్వకంగానే హిందూ టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని చేశారు. బాధితులను మతం ఆధారంగా గుర్తించి మరీ చంపారు. పేర్లు అడగడం, ఖాల్ మత్ సాగు అని చెప్పడం, సుంతి గుర్తింపు ద్వారా హిందువులను మాత్రమే ఎంపిక చేసి మరీ చంపారు. ఇది జిహాదీ భావజాలంతో హిందువులను కాఫిల్గా టార్గెట్ చేసినట్లుగా స్విచ్ చేస్తోంది. ఇదంతా భారత్లో మతపరమైన ఉద్రిక్తతను రెచ్చగొట్టేందుకు చేసిన చర్యగాను కనపడుతోంది. హిందూ ముస్లింల మధ్య సంఘర్షణలను సృష్టించడం ద్వారా స్థానిక సమాజంలో విభజన తీసుకొచ్చేందుకు చేసిన కుట్రే ఇది. ఎందుకంటే పహల్గామ్లో ఘోరమైన దాడికి తెగబడ్డ ఉగ్రవాదులు ఎప్పుడూ లేని విధంగా బైసరం ర్యాలీలో ఉన్న పర్యాటకులను హిందువులు, ముస్లింలుగా విభజించారు. మతం అడిగారు, మతాన్ని నిర్ధారించుకున్నారు. కేవలం మగవాళ్లను మాత్రమే చంపారు. వారి భార్యల కళ్ల ముందే అతి దారుణంగా తూటాలు దించారు. బైసరం వ్యాలీలో జరిగిన మారణహోమం వెనుక టార్గెట్ వెరీ క్లియర్. భారత్లోని హిందూ, ముస్లింల మధ్య విభజన తీసుకురావాలన్నదే వారి లక్ష్యంగా కనపడుతోంది. ముందుగా కాశ్మీర్లో హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలి. ఆ తర్వాత నెమ్మదిగా భారత్ మొత్తం రెండు మతాల ప్రజల మధ్య విభజన తేవాలన్నదే పాకిస్తానీ ఉగ్రవాదుల ఆలోచనగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో భారత పాలనను పాకిస్తాన్ వ్యతిరేకిస్తోంది. ఉగ్రవాదులు కూడా ఈ మార్పును జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాకుండా భారత ప్రభుత్వం అనుమతించిన బైఐటై వలసలను నిరోధించడమే లక్ష్యంగా ఈ ఉగ్రదాడి జరిగినట్లుగా దాడికి తెగబడ్డ ఉగ్ర సంస్థ టీఆర్ఎఫ్ ప్రకటించింది. ఇండియా మొత్తం మత కలహాలు సృష్టించి హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఉగ్ర దాడికి తెగబడ్డారు. ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్పై తీసుకున్న కఠిన చర్యలకు కూడా ప్రజల నుంచి మంచి స్పందన వ్యక్తమైంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ వాగా సరిహద్దు మూసేయడం, పాకిస్తాన్ రాయబారులను బహిష్కరించడం లాంటివి చేసింది. అంతర్జాతీయంగానూ పాకిస్తాన్ను ఒంటరిగా చేయడానికి గాను ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టింది.
G20 దేశాల రాయబారులతో సమావేశమై ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న మద్దతును బహిర్గతం చేసింది. పహల్గామ్ టెర్రర్ అటాక్ భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా దిగజార్చింది. సరిహద్దుల్లో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. దౌత్యపరమైన, ఆర్థిక, సైనిక, వ్యూహాత్మక చర్యలతో పాక్ను ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంటోంది భారత్. ఈ వ్యూహాలు పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఒంటరిగా చేయడం, ఆర్థిక ఒత్తిడి తీసుకురావడం, ఉగ్రవాదాన్ని తుదముట్టించడం వంటివి ఉన్నాయి. పాకిస్తాన్ను ఉగ్రవాదానికి మద్దతునిచ్చే దేశంగా చిత్రపరిచి ప్రపంచ దేశాలకు సాక్ష్యాధారాలతో కూడిన సమాచారాన్ని చూపిస్తోంది భారత్. అంతేకాకుండా స్వయంగా పాక్తో దౌత్య బంధాలను దాదాపుగా తగ్గించేసింది. భవిష్యత్తులో ఇది పూర్తిగా ముగిసిన చరిత్ర అవ్వచ్చు కూడా. అటు వాణిజ్య సంబంధాలు కూడా ఆపేసింది. దీంతో టెన్షన్తో పాకిస్తాన్ వణికిపోతోంది. మేము వెనక్కి తగ్గము అంటూ ఓ వైపు వార్నింగ్ ఇస్తూనే లోపల మాత్రం వణికిపోతోంది. ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుందో అని దాయాది వణుకుతోంది. భారత సర్జికల్ స్ట్రైక్స్ ఎప్పుడు ఏ రూపంలో ఏం చేస్తుందో అన్న ఆందోళన చెందుతోంది. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను పీఓకేలో ఖాళీ చేస్తోంది. టెర్రరిస్టులను కాపాడడం కోసం బంకర్లలోకి ఉగ్రవాదులను తరలిస్తున్నారు. టెర్రర్ లాంచ్ ప్యాడ్లు ఖాళీగా మారుతున్నాయి. లేనికైల్ సర్జరీ, దూధనియా, ఆత్ముగం, జోరా, లిపా, పచుబన్, పార్వాజ్, కౌహటా, కోట్లీ, కురేనా, మందార్, నిఖాయిల్, చమల్కోటల నుంచి ఉగ్రవాదులు పారిపోతున్నారు. కాగా ఏప్రిల్ 22న పహల్గామ్ బైరిస్తాన్ గ్రౌండ్లో 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు చెలరేగాయి. ఏప్రిల్ 23 నుంచి ఎన్ఐఏ బృందాలు ఆ ప్రాంతాల్లో మోహరించి ఆధారాల కోసం శోధన కొనసాగిస్తున్నాయి. ఉగ్రవాదులు పాక్లో ఉన్నారా లేక జమ్మూ కాశ్మీర్లో దాక్కున్నారా? ఏ చోట ఉన్నా సరే వారి ఆట కట్టించేందుకు భారత్ కదలిక ప్రారంభించింది. ఎక్కడ దాక్కున్నా వేటాడతామని ప్రధాని మోదీ ఇప్పటికే గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఏప్రిల్ 23న భారత్ వ్యూహాత్మక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ అంశం ప్రాధాన్యంగా చర్చకొచ్చింది. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఎన్నికలు విజయవంతంగా నిర్వహించి ఆర్థికంగా ఎదుగుతూ అభివృద్ధి పదంలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. దేశాన్ని అస్థిరపరిచేందుకు శత్రుశక్తుల కుట్రగా భారత్ భావిస్తోంది. యుద్ధాల విషయంలో భారత్కు ఓ నియమం ఉంది. ముందుగా దాడి చేయదు, కానీ ఎవరైనా మొదటగా దాడి చేస్తే అప్పుడు మాత్రం భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి ఉగ్రవాదులు మళ్లీ పహల్గామ్ వరకు వచ్చారు. దీంతో భారత్ ఒక భక్తి బంధంగా వ్యవహరిస్తూ లెక్కకు లెక్క, దెబ్బకు దెబ్బలా ప్లాన్ అమలు చేస్తోంది. పాకిస్తాన్ను ఎలా డీల్ చేయాలి, ఉగ్రవాదాన్ని ఎలా నిర్మూలించాలి, ఈ రెండు విషయాలపై భారత్ పూర్తిగా దృష్టిని సారించింది. ఇది ఓ దేశం మొత్తం ఒకటిగా నిలబడి పాకిస్తాన్ కుట్రలను ధ్వంసం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది.